హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 4 గుడ్ న్యూస్‌లను ప్రభుత్వం తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బడ్జెట్ సమావేశాలు అనేవి పూర్తయ్యాయి. సో, రాష్ట్రంలో వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలు మార్చి 12 నుండి 27వ తారీఖు వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ ప్రతిపాదన ఆమోదాలు తెలపడం జరిగింది. ఇందులో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మిగిలిన వాళ్ళకి పట్టాలు ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు, అలాగే 5 లక్షల రూపాయల ఉచిత నిధులను ఎన్ని విడతలలో, ఏ ఏ విడతలలో ఎంత మేర లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయబోతున్నారు అనే సమాచారాలు జస్ట్ 2 నిమిషాల వీడియోలో మీకు వివరించబోతున్నాను. వీడియోని చివరకు చూసి పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెలుసుకోండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలలో మొత్తం 20 లక్షల ఇండ్లను ప్రభుత్వం ఇండ్లు లేని వాళ్ళకి నిర్మించాలనే సంకల్పంతో ఉంది. ఇందులో భాగంగానే మొదటి విడత కింద 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలనే సంకల్పంతో ఉన్న నేపథ్యంలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేయాలనే టార్గెట్గా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 72,045 ఇండ్లకు మంజూరు పత్రాలనే అందజేయడం జరిగింది. ఇందులో సుమారుగా 6,660 ఇండ్ల వరకు దాదాపుగా పునాది వరకు కూడా పూర్తయిందనేది ఒక స్టేట్మెంట్ అయితే తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా మొదటి విడత కింద ₹1,00,000 ప్రభుత్వం నిధులని వారి ఖాతాలలో జమ చేయనున్నట్లుగా అప్డేట్ తెలుస్తున్నాయి. వాస్తవానికి 5 లక్షల రూపాయలు సబ్సిడీతో కూడిన నిధులు ఇవి ఉచితంగా, అంటే సబ్సిడీ కింద ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇవ్వనుందన్నమాట. మొదటి విడత ₹1,00,000 ఇవి పునాది వరకు పూర్తవుతే ఇవ్వనుంది. రెండో విడత ₹1,25,000 మీరు దర్వాజా వరకు పూర్తి చేస్తాయి. తర్వాత ₹1,75,000 స్లాబ్ నిర్మాణం వరకు పూర్తి చేస్తే లబ్ధిదారి ఖాతాలోకి రానున్నాయి. ఆ తర్వాత మరొక ₹1,00,000 ప్రభుత్వం ఇచ్చిన నమూనాకు అనుగుణంగా ఇంటి నిర్మాణం కనుక పూర్తవుతే మరొక ₹1,00,000 అనేవి జమ కానున్నాయి. ఇలా 5 లక్షల రూపాయలు 4 విడతలలో ప్రభుత్వం విడుదల చేయనుంది. అయితే 6,600 ఇండ్లు అనేవి ఇప్పటివరకు మొదటి విడత పూర్తి చేసుకున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. వీటి వరకు ప్రభుత్వం నిధుల కోసం 1,000 కోట్ల రూపాయలను ఇప్పటికే ఆర్థిక శాఖ సమకూర్చిందనే లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తున్నాయి. సో, మిగతా ఇండ్లకు సంబంధించి ఎప్పటి నుండి అందించనున్నారు అనే విషయానికి వస్తే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండ్ల కేటాయింపుకు సంబంధించి ప్రభుత్వం మొత్తానికి ఈ వారంలో, ఈ నెలాఖరులోగా, ఇక్కడ చూడండి, నెలాఖరుకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. సో, ఎవరికైతే గూడు లేని వాళ్ళు ఉంటారో, అంటే ఇల్లు కట్టుకోకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మిస్తామనే స్టేట్మెంట్ అనమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉగాది కానుకగా, అంటే మార్చి 27, 28, 29, 30, 31 ఈ తేదీలలో ఏదో ఒక తేదీలలో మిగిలిన వాళ్ళందరికీ సంబంధించిన జాబితాను ప్రభుత్వం ప్రకటించనుంది అనే అప్డేట్ అయితే తెలుస్తుంది. వాస్తవానికి మొదటి విడత కింద 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇప్పటివరకు 72,045 ఇండ్లను ఇచ్చారు. అయితే ఇంకా మిగిలిన 3 లక్షల ఇండ్లను ప్రభుత్వం ఈ నెల చివరిలోగా మంజూరు చేసి వాళ్ళకి సంబంధించిన దరఖాస్తు పత్రాలను కూడా ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. పలుమార్లు వాటికి సంబంధించిన రివ్యూలో చూడవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు స్పీడ్ చేయండి, వచ్చే వారం నుంచే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని చెప్పేసి కూసుమాంచిలో కళ్యాణ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన ఒక స్టేట్మెంటు. అలాగే లబ్ధిదారులకు ఎవరికైనా ఆందోళన ఉంటే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, indrammahindlu.telangana.gov.in. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి సంబంధిత లాగిన్ డీటెయిల్స్, అంటే ఆధార్ కార్డు కానీ, మొబైల్ నెంబర్ కానీ, రేషన్ కార్డు నెంబర్ కానీ మీరు ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన స్టేటస్ అనేది చూసుకోవచ్చు. ఇల్లు మంజూరైందా కాలేదా అనే రిపోర్ట్ చూసుకోవచ్చు. మంజూరు కాకపోతే కారణం ఏంటి అనేది చూసుకోవచ్చు. ఒకవేళ మంజూరు అయితే L1, L2, L3లో ఏ జాబితాలో ఉంది అనే వివరాలను కూడా చూసుకోవచ్చు అనేది తెలుస్తుంది అనమాట. సో, కాబట్టి ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం అయితే మార్చి నెల చివరికి, అంటే రాబోయే ఒక వారం రోజులలో అప్డేట్ని అయితే ఇవ్వనుందని అయితే తెలుస్తుంది. సో, ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.